కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సెకండ్ టాప్ స్టోరీ రాష్ట్రాభివృద్ధికి పట్టుకొమ్మలే గ్రామాలు. ఆ గ్రామాల్లో కాషాయ జెండా ఎగరవేస్తే రాష్ట్ర పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకోవచ్చని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. తెలంగాణలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు తెలంగాణ బీజేపీ ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తోంది. దీనిపై చర్చించేందుకు స్టేట్ బీజేపీ ఆఫీసులో ఎంపీలు ఎమ్మెల్యేలతో రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు చేశారు. కీలక నేతలంతా తెలంగాణ వ్యాప్తంగా తిరిగి లోకల్ బాడీ ఎన్నికలకు రూట్ మ్యాప్ ప్రిపేర్ చేయాలని సూచించారు సునీల్ బన్సల్. ఈ నెలాఖరు వరకు స్థానిక సంస్థల ఎన్నికల ఇన్ఛార్జ్లను నియమించనుంది బీజేపీ. పార్లమెంటు, జిల్లా, మండల స్థాయిలో ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేయనుంది. జూలై మొదటి వారంలో రాష్ట్ర స్థాయి లోకల్ బాడీ ఎన్నికల వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత జిల్లా, మండల స్థాయిలో వర్క్ షాప్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయి సమస్యలపై ఫోకస్ పెట్టనున్నారు. స్థానిక నాయకులు నిత్యం ప్రజల మధ్య ఉండేలా దిశానిర్దేశం చేయాలని ముఖ్య నేతలకు సూచించారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు ఫోకస్ చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని 6 గ్యారెంటీల గురించి ప్రజలకు చెప్పాలని వివరించారు. ఇక ఈ నెల 25న ఎమర్జెన్సీ డేకు వ్యతిరేకంగా జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో కొత్త నాయకత్వం వచ్చాక జిల్లా కమిటీలు పూర్తవుతాయన్నారు. బీఆర్ఎస్ టైంలో జరిగినటువంటి అవినీతి ఉందో, అక్రమాలు ఉన్నాయో, అధికార దుర్వినియోగం ఉందో, వీటన్నిటి పట్ల కూడా మనం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం, ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కానీ 420 సబ్ గ్యారెంటీస్ కానీ ఎప్పటికప్పుడు అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మనం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళాలి. రానున్న రోజుల్లో మన మండల కమిటీలు, జిల్లా కమిటీలు పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం, ఉద్యమాలతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది. టీవీ9 ప్రతినిధి విద్యాసాగర్ తో మాట్లాడదాం. విద్యాసాగర్, స్థానిక సమరానికి బీజేపీ ఎలా సమాయత్తమవుతోంది? ఎన్నికల కమిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. సో ఆ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు? అందరితో సమన్వయం చేసుకునే బాధ్యత ఎవరెవరికి అప్పగించబోతున్నారు? రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే సర్వం సిద్ధంగా ఉండాలంటూ బీజేపీ ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జుల నియామకంతో పాటు ఆ యొక్క క్యాడర్ను సిద్ధం చేయడానికి ఒక 3 పాయింట్ అజెండాను కూడా ఖరారు చేసుకున్న పరిస్థితి. ఈరోజు జరిగినటువంటి ఎంపీ ఎమ్మెల్యేల సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ బన్సల్ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఇందులో మొదటగా చెప్పుకున్నట్టయితే పోరాట పంత, అదేవిధంగా ప్రజలకు రీచ్ అవ్వడం, రెండోది ఇక ఏదైతే ఐకమత్యము, దాంతోపాటు క్యాడర్ను సంసిద్ధం చేయడం, మూడోది చేరికల మీద ఫోకస్ పెట్టడం. ఈ 3 అంశాలే ప్రధాన అజెండాగా లోకల్ వార్కు రెడీ అంటుంది బీజేపీ. ముఖ్యంగా ఈ నెలాఖరి వరకు కూడా బీజేపీ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా జిల్లాల వారీగా ఈ 3కు సంబంధించి ఇన్ఛార్జీల నియామకం, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి, మండల స్థాయి, అదేవిధంగా జెడ్పీటీసీ, సర్పంచ్ల స్థాయి వరకు కూడా ఈ యొక్క ఏదైతే వర్క్ షాపులు ఉంటాయో, అంటే క్యాడర్ను సంసిద్ధం చేసే అంశాలు ఉంటాయి, వాటి మీద ఫోకస్ పెట్టాలనుకుంటుంది. ముఖ్యంగా మనం చెప్పుకున్న మొదటి పాయింట్లో ఇక్కడ పోరాట పంత అంటే ఇటు అధికార పక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ హామీల అమల్లో వైఫల్యం చెందింది. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో విఫలమైనటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ప్రజలంతా కూడా బీజేపీ వైపే చూస్తున్నారు ఆశగా. ఈ నేపథ్యంలో వారందరికీ కూడా బీజేపీ చేరువయ్యేలాగా కూడా ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్ళాలన్నది మొదటిదైతే. ఇక రెండోది ఐకమత్యం, పార్టీలో నేతల మధ్య ఐకమత్యం. స్థానిక నేతలంతా కూడా ప్రతి క్షణం క్షేత్రస్థాయిలో సమస్యల్ని, పోరాటాలను ఎప్పటికప్పుడు పోరాట పంతాగా ముందుకెళ్లడంతో పాటు దాంతోపాటు క్యాడర్ను సంసిద్ధం చేయాలి. జిల్లా స్థాయి నుంచి మొదలు పెడితే గ్రామ వార్డు స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క స్థానంలో పోటీ చేసే విధంగా అందరినీ కూడా సంసిద్ధం చేసేలాగా క్యాడర్ను ఉత్సాహపరచడంతో పాటు ఇక మూడోది చేరికల మీద కూడా ఫోకస్ చేయాలంటూ ఒక కీలక అంశాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. జిల్లా స్థాయిలో ఇప్పటికే చాలా మంది బీజేపీలో చేరేందుకు సంసిద్ధంగా ఉన్నారు. వారందరినీ కూడా చేర్చుకొని ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికల్లో ఇటు అధికార పక్షాన్ని కావచ్చు, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు ఏదైతే పార్లమెంటు ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీ ఓటు షేర్ ఉందో దాన్ని అధిగమించి ఈసారి ఈ లోకల్ బాడీ ఎన్నికల గెలుపుతోటి డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో అధికారం తమదే అన్నటువంటి సూచనలు ఇవ్వాలని కూడా బీజేపీ ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని ముందుకు పోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్ విద్యాసాగర్.